చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఎంత కాదన్నా చెంచల్ కూడా జైలు అనుభవం ఉన్న నాయకుడు మన జగనాలు. అందున స్వతంత్ర సమర పోరాటం ఏదో చేసినట్టు వాళ్ళ నాయకులు జైలుకు పోయేస్తే వాళ్ళని మందలిస్తుంది పోయేస్తుండు చూసినారు. అదో గొప్పతనం అన్నట్టు. ఆ గొప్పతనానికి పోయిన తేపాధికారం ఇస్తే నెల్లూరు జిల్లాని ఏంది సుక్కల కుసబెట్టి సుక్కల పర్వతం ఎక్కించిండు కదా. ఇక ఆడంబరానికి తట్టుకోలేక ఆయన వస్తే ఎంత ఆగమాగం అవుతుందో అని భద్రతా బలగాలు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంత మంచి సుకుమారుడు మన జగనాల్ గారు. ఇక మరి ఆయన పర్యటన నెల్లూరు జిల్లాలంటే మామూలుగా ఉంటాదుల్లా. అసలే ఇక పవన్ కళ్యాణ్ మించిన ఏది మన సినిమా డైలాగులు, ఆ డైలాగులు, ఈ డైలాగులు కొడుతుంటారు కదా. భారీగా ఒక ఆయన ఉండే కదా, జగనన్న లేదు అది లేదు ఇది లేదని. ఇక అందరు కొమ్మాయి దక్కాయ ఒక తాన కూడా ఇక దరువులు వేస్తారు కావచ్చు. ఆదాని మీదకి వెళ్ళి మరి ఏ ముఖం పెట్టుకొని పర్యటనకు వస్తున్నావా అని చెప్పని నెల్లూరు జిల్లా జనం అంతా వయ్యారంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇక ఎట్టెట్టుంటుందో నాయన, నెల్లూరుకే మొక్కాలే, జగనాలకే మొక్కాలే. మళ్ళీ ఏం గాలి లేపేది ఉన్నదో ఈ గాలిపంక పార్టీ. ఉన్న 3 రెక్కలు మననే ఉడవీకిరి జనం. మళ్ళీ ఏమిటికి ఆయన తిరుగుడు అని అంటున్నారు అక్కడ నెల్లూరు జనం. మనం కాదు, ఇక చూద్దాం రారి. జగనాలు నీకు దండం పెడతాం జరిగిన కాకపో. నీ పర్యటన అద్దు, నీ పాడద్దు పో. నీ సక్కదనాల పర్యటనలు ఎందుకు పెట్టుకుంటావయ్యా? నీతో వచ్చింది లేదు పోయింది లేదు. దిక్కుమల పర్యటనలు చేసుకుంటే పబ్లిక్ ని ఇబ్బంది పెట్టుడు తప్ప ఇవో గిట్లున్నది. ఇక జగ్గులు పర్యటన అంటే జనాలు మొత్తానికైతే గిట్లా జంకిపోతారు. రేపు నెల్లూరులో పర్యటన పెట్టుకున్నాడట గాలిపంక పార్టీ అధినేత జగ్గులు. జైలున్న నేతలను పలకరించేందుకు పరామర్శ యాత్ర పెట్టుకున్నాడు. మరిగాళ్ళు స్వాతంత్ర సమర యోధులు ఎంతో కట్టబడ్డరు, పోరాడినరు, గాళ్ళనే జైలుకు పోయినరు. ఇక గాళ్ళని పలకరియకపోతే ఎంత కట్టమైతుంది చెప్పుండ్రి. ఇక మరి ఇదంతా ఇట్లుంటే అయినా ఆ జిల్లాకు పోతున్నాడంటే చాలు నెల్లూరు కాడ పబ్లిక్ జంకిపోతాన్రు. వద్దయ్యా జర వెనకకు అని చెప్పి దండాలు పెడతాన్రు. ఇక శాంతి భద్రతలకు ఆగం కలుగుతుందని ఆందోళన చెందుతుండ్రు పాపము. పోయిన 4 జిల్లాలల్లా జగ్గులు పర్యటనతోటి పంకపాటి శ్రేణుల ఆల్షల్ చేసుడు జనాలంతా చూసే. ఇక ఇప్పుడు జగనాలు అత్తుండంటే బాబోయ్ అంటుండ్రు. ఒక పక్క పోలీస్ ఆంక్షల్ని సుతా బేఖాతరి ఎత్తాండ్రు పంకపాటి కేడరు. ఎవరిని గ్యాదర్ చేయట్లేదని మనకు రికార్డెడ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ కూడా ఎవరు కూడా దీనికి గ్యాదరింగ్ లేదు కాబట్టి ఎవరు కూడా గుమిగూడడం కానివ్వండి, రోడ్ షోలు చేయడం కానివ్వండి, ఇలాంటి వాటికి ఏ పర్మిషన్ ఇవ్వలేదు. మనం ఈ ప్రోగ్రాంలో లా అండ్ ఆర్డర్కి బ్రేక్ అయ్యే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. చట్టాన్ని అతిక్రమించి ఈ ర్యాలీస్ కానివ్వండి ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కొంతమందిని మనం ఒక 100 మెంబర్స్ని అలౌ చేస్తున్నాం, వాళ్ళ పార్టీ కార్యకర్తలు. అక్కడ కూడా ఎవరు కూడా పోలీసు ఆంక్షల్ని దాటుకొని ఎవరన్నా వస్తే వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్లకార్డ్స్ ప్రొవొకేటివ్గా ఉండే విధంగా ప్లకార్డ్స్ కానివ్వండి, బ్యానర్స్ ఎవరైనా డిస్ప్లే చేస్తే కూడా అక్కడికక్కడే వాళ్ళని అదుపులో తీసుకోవడం, అలాగే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. అలాగే నెల్లూరు టౌన్లో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. సో మనము క్లియర్గా పర్మిషన్ ఇచ్చాం. రేపటి జగన్ నెల్లూరు పర్యటన మీద పోలీసుల ఆంక్షలు విధించిండ్రులా. 6 డ్రోన్లు, 40 సీసీ కెమెరాలు నిఘా పెట్టిండ్రు. ఇంకా జిల్లాల మొత్తానికైతే పోలీస్ యాక్ట్ సుతా అమలు చేస్తానరటనుల్లా. ఎన్ని చేసినా వీళ్ళు చేసే పనులు చేస్తూనే ఉంటారు. గాలిపంక పాటోళ్ళంటేనే గాలి చేతలాయే. సభలు, ర్యాలీలు, రోడ్ షోలు మొత్తం నిషేధించిండ్రు. రెచ్చగొట్టే నినాదాలు, ఫ్లెక్సీలు వాడితే చట్టపరమైన చర్యలు తప్పాయని పోలీసోళ్ళు దండిగానే చెప్పుకొచ్చిండ్రులా. ఇక మరి ఏం చేస్తారో పంకపాటోళ్ళ కథనే గట్లుంటది కదా. అన్న చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం. రాజకీయం కాడికి వచ్చేసరికి ఎక్కడ సంబంధం అర్థమైతే లేదు. అన్నో దిక్కు బీచ్ అంటుండు, చెల్లో దిక్కు బీచ్ అంటుంది. మరి ఎటు బీచో అటు బీచో మరి ఏం కథో ఏం అర్థమైతే లేదా అని తెలంగాణ జనాలు పరిచయం అవుతున్నారు. ఏందుల్లా కారు పార్టీలు ఏమో కయ్యాలు వేసినట్టే ఉంది, కవిత దిక్కున్నది, కేటీఆర్ ఒకటి అంటున్నాడు. మరి ఎక్కడ సంగతి ఏం కథ? పెద్ద మనిషి ఏమో సపోర్ట్ చేస్తలేడు అని చెప్పి శానొద్దుల సందే ఇక గుసగుసలు వినబడుతున్నాయి కానీ మీదికి వస్తలేవు. మొత్తానికైతే మరి ఎట్లన్నట్టు సీటు కోసం కొట్లాటనా, లేకపోతే మరి అయ్యే తర్వాత నాదే జాగా అనేది కొట్లాటనా, మరి ఎటనో తెలుస్తలేదు. కానీ కయ్యాలు మటుకు కరాకండిగా అవుతున్నా, కనబడుతున్నా కూడా అనబడట్లేదు అన్నట్టు వాళ్ళు కూడా. మరి ఇక మొత్తానికైతే కవిత బీసీల తరఫున ఓ పెద్ద కార్యక్రమమే చేయబోతుందట. మరి ముందర పడుతుందా వెనక పడుతుందా అనేది వెనక సీరు ముచ్చట. కానీ మరి వీళ్ళ కయ్యాలేందో అర్థమైతే లేదు కదా. మొత్తానికి ఇక ఏమంటారు కదా, ఇంటోళ్ళు కొట్టుకుంటే పక్కింటోళ్ళకి సందు దొరికినట్టు. మరి ఏం కథ అవుతుందో మిగతా పార్టీ వాళ్ళకు పలసన అయితే అందుక మరి ఉన్నకాడికి వీళ్ళ పరువు వీళ్ళే తీసుకుంటందుక రేపు ముంగలిపోతుందుక తెలుస్తలేదు. తెలంగాణ జనమే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రేపట్ల ఛాయ్ దుకాణం కాడ చౌరస్తా మీద ఉన్న మేధావులకు తెలిసినంత మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు రాజకీయాలు. వాళ్ళని అడిగితే కరెక్ట్ చెప్తారు ఈ ముచ్చట ఏందనేది ఒక పరి చూద్దాం రారి. ఇక
మరి కయ్యాల మీద కయ్యాలు సొంత పార్టీలా జోరుగానే అవుతున్నాయి పోన్రి. అన్నా చెల్లెళ్లకు పెద్ద తక్లీవే వచ్చి పడ్డది కదా కారు పార్టీలా. గులాబీ పార్టీల రోజు రోజుకు కన్ఫ్యూజన్ మస్తుగా పెరుగుతాంది. ఇక అసలు కథ చెప్పాలంటే కవిత ముచ్చట పార్టీకి ఇక కంట్లేవో నలుసు పడితే ఎట్లుంటదో గట్లున్నది. అన్నా చెల్లెకు మాట మాట నయ్యే. అన్నా చెల్లెలు ఇద్దరు పోటీగా రాజకీయం చేస్తాండ్రు. ఇంకా బీసీ పైటు ముచ్చట్ల ఎవ్వలకు వాళ్ళే రాజకీయం చేసుకుంటాండ్రు. పార్టీ ఒక్కటైన సుత రిజర్వేషన్ల మీద పోటీ కార్యక్రమాలు పెడతాండ్రులా. ఇక ఇప్పుడు చూసుకుంటే ఆగస్టులా 4, 5, 6 తారీఖులల్లా కవిత నిరసన దీక్షకు పిలుపునిచ్చే రిజర్వేషన్ల కోసం కలిసి రావాలని కవిత కోరుతాంది. మరి ఎట్లయితదో చూడాలే. గిట్లున్నది ముచ్చటైతే ఆగస్టు 8వ తారీఖు నాడు బీసీల బహిరంగ సభ పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమాయే. ఇక ఇదే సమయంలో కవిత వరుస కార్యక్రమాలకు పిలుపునిచ్చుడుతోటి బీఆర్ఎస్ లా షెరస జోరుగా అవుతుంది పోన్రి. ఇక మరి అన్నా చెల్లెల ముచ్చట ఇట్లుంటే మీద పెద్దయిన కుయలేదాయే కైలేదాయే ఎట్లా చేసుడు ఏం కథ అని చెవులు కోరుకుంటారు మొత్తం అయితే. వస్తున్నా పోతున్నా ఓ రామ శిల్కాన 5 ఏళ్ళు అధికారం చేతిలో పెడితే ఏం చేస్తేవి జగనాలు నీ చక్కదనం పాడుగాను. గా ఊరికో బస్సు ఇచ్చిన పాపాన ఓపోయితివి. అందుకనే నేను ముఖం చూడకుంటే వెనకకేలా కొట్టిరు. కానీ అదే కూటమి సర్కారుకు వాళ్ళు గట్టిగా ఓట్లేసి నమ్ముకున్నారు కాబట్టి 25 ఏళ్ళ సంది లేని బస్సు సౌకర్యాన్ని ఈ తెప్పతో కల్పించారు. ఇక ఆ ఊరోళ్ళు మురిసి ముప్పందు వైరు అనుకోరు. అదిరి అమ్మమ్మమ్మ ఇదివరకు ఆటోల కోసం నిలబడి మందైందాక ఆగి ఆడు మళ్ళీ ఒకరిద్దరికి వస్తాడంటే రాడు. నిండా ఎక్కి ఓళ్ళు ఇటు ఓళ్ళు అటు ఏలాడంగా ఆయన అడిగినంత కిరా ఇచ్చి రాంగ పొంగ నానా అవస్థ పడుతుండే. ఇప్పుడు సర్కార్ గవర్నమెంట్ బస్సు వచ్చిందంటే ఎంతరెమ్మలో ఉంటే చెప్పురి అందరు ఒకటే పారి ఎక్కొచ్చు. అందరు వచ్చినాక ఆగుతాం అట్టయితేనే పోతాం అనేది ఉండదు. నిమ్మలంగా బస్సుకు పోయి బస్సుకు రావచ్చు. బడి పొరగాళ్ళకు కూడా చదువుకునేందుకు సకల సవలతులు వచ్చినాయి అన్నట్టు. అగో గందుకనే జనం అంతా ఆనందంగా ఉన్నారు. గట్లుండాలి సర్కార్ కానీ ఏపో నీ ముచ్చట పాడుగాని అన్నట్టు ఉంటుందా. ఆ ముచ్చట వద్దు మీకు ఎరికేగా. ముందుగా అయితే బస్సు చూసొద్దాం ఆ ఊరోళ్ళు మురుస్తున్నారు మంచిగా. 25 ఏళ్ల కాంచెల్లి ఒక్క బస్సు సుతా గిల్ల ఊరు దొక్కలే. ఇక జగ్గురు 5 ఏళ్ళుండి సుతా ఏం లాభం ఉందిరా. ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేరట. 25 ఏళ్ల నిరీక్షణ నెరవేరి మస్తుగా సంబరంగా ఉన్నారు ఈ ఊరోళ్ళు. అలా ఊరికి బస్సచ్చుడితోటి విద్యార్థుల కండ్లల్లా ఆనందము మెరుస్తుంది చూడుండ్రి. పండుగ వాతావరణంలా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు గూడూరి ఎరిక్షన్ బాబుకు మొత్తానికైతే ఊరోళ్ళందరూ కలిసి దండాలు పెడతాండ్రు. కూటమి సర్కారుకు మొత్తానికైతే కృతజ్ఞతలు చెప్పుకుంటారు. గత 20 సంవత్సరాలుగా మాకు బస్సు లేక మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ మా బాధలు ఎరిక్షన్ బాబు గారు విన్నారు. మాకు బస్సు పెట్టారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ప్రకాశం జిల్లా కాడున్న ఎర్రగొండ పాలెంలా మారుమూల ఊరైన తమ్మడపల్లె కాడ సర్కారు బడి మాత్రమే ఉండుతోటి ఇక అక్కడి పిలగాండ్లు పెద్ద దోర్నాల సానివరంలా 10 ఆ మీద చదువులు 11, 12 ఇవి ఉంటాయి కదా. గవి చదివేతందుకు పోయేటోళ్ళట. అల్లూరు నుంచి వెళ్ళి ఆర్టీసీ బస్సు లేకపోవడంతోటి ఆటోలు ప్రైవేటు బండ్లల్లా రాకపోకలు కొనసాగించేదట. ఇక సరైన రవాణా సౌకర్యం లేక పిలగాండ్లు బగ్గ ఇబ్బందులు పడకుండా పోయాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యార్థుల ఇక్కట్లను ఊరోళ్లతోటి తెలుసు. ఇక తెలుగుదేశం ఇన్ఛార్జు గూడూరు ఎరిక్షన్ బాబు ఇక సమస్యను ఒంగోలు ఆర్టీసీ ఆర్ఎన్ దృష్టికి పట్టుకపోయి మొత్తానికైతే బస్సు తీసుకొచ్చేటట్టు చేసిండ్రు. ఇక చూడుండ్రి గల సంబరం ఎట్లున్నదో. ఇంతకు ముందు బస్సులు లేనప్పుడు సైకిల్ మీద ఆటో మీద వెళ్ళి స్కూల్ చాలా మిస్ అవుతున్నాం క్లాసులు కూడా. ఇప్పుడు బస్సులు వచ్చినందున ఎరిక్షన్ బాబుకి ధన్యవాదాలు. ఆగో సూషిన్ రానుల్లా ఇయగైన ఆదేశాలతోటి మర్కాపురం డిపో బస్సును పొద్దుగాల పొద్దుముకి నడుపుతాండ్రు. ఇంకా ఊరికి ఎప్పుడో వచ్చిన బస్సు మళ్ళగిప్పుడు తిరగచ్చుడుతోటి బాగా సంబరంగా ఉందని చెప్పి ఊరోళ్ళు బాగా సంబరపడతాండ్రు. ఇక స్కూల్ కు పోయేటోళ్ళు లేటు కాదని ఇక క్లాసులకు మిస్ కామని మంచిగా చదువుకుంటామని మాకు బస్ సౌకర్యం కల్పించినందుకు దండాలని చెప్పి ఇక మీకు రుణపడి ఉంటామని దండాలు పెట్టిండ్రులా. ఇక ఆయనతో మరి అయ్యవారేమో మరి శివాలయమా మరి శివుని పర్మిషన్ అడిగినట్టు అయ్యా రోజు నీ సేవ చేస్తున్నా చేసినాక బాగా అలసిపోతున్నా మరి సర్కార్ సేవ కూడా చేయాలి కదా. జనం సొమ్మిస్తూనే మళ్ళీ ఆ జనాన్ని సర్కార్ గట్టపోతూ ఊకుంటారు. ఊకే నీ ఉండి లేస్తే బాగుంటుంది. సర్కార్ని కూడా ఇంత సాధారణ అని ఓ టాక్సీ పేరు అట అయ్యవారు. ఇక మొత్తం మరి ఈడాడు అయితే అనుమానం వస్తుంది. ఎందుకులా నడిమిట్ల టానిక్ తాగినట్టు ఇంత తాగుతారు 2 మంత్రాలు చదువుతా అనుకున్నాడేమో. గుళ్ళనే పెట్టినట్టు దుకాణం. ఇక గడికింత అయ్యా మళ్ళీ ఆయనతో మంత్రాలు చదవా, గడికింత పోయా మంత్రాలు చదవా. పాడైపోయి ఈ నోరేమో గబ్బు వాసన వస్తుంది అనుకురా మరి సీసాలు చూసిరా జనాలు. కానీ మొత్తానికి భాగవతం అంతా బయటపడ్డది. ఏమయ్యా పంతులు పావు చేరు మెంతులు అంటే నువ్వు ఉన్నకాడికి ఏకంగా సీసలే తెచ్చి పెడితివి. దేవుడు ఊకుంటాడా చూస్తలేడు అనుకుంటున్నావు. బయట పెట్టిండు భాగవతం అంతా. ఇంకేమున్నది ఇంత మంచి భాగవతం వాళ్ళని ఆడతారని జనం అంతా అబ్బా ఏం సపట్లు కొట్టి మెచ్చుకుంటారు ఆయనని.
శివ శివ ఏం దుర్రగ్గి భాగవతం పాడుగాను జగవంతనేమో శివమయము కానీ శివుని గుళ్ళే మాత్రం మద్యమయము. ఇక నీ గర్భగుడిలా మందు బాటిల్లు ఎట్లున్నాయో చూడు శివయ్య. ఇక పరమ పవిత్రంగా పూజలు అందుకునే నీలకంఠేశ్వర గుళ్ళే అర్చకుని భాగవతం బయటపడ్డది. మందు తాగుకుంటా సామికి అభిషేకాలు. ఇక గర్భగుళ్ళే బయటపడ్డాయి మందు సీసాల పీపాలు. ఎండోమెంట్ అధికారుల నేతృత్వంలో బయటకొచ్చినాయి పోన్రి. మొత్తానికైతే ఏం దాన్ని చూస్తే అర్చకుని నిజ స్వరూపం పురాగా బయటపడ్డది. ఇక పానంలో మంచిగా లేదు సారు అని అధికారులకు ముచ్చట చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిండు గాని మొత్తానికైతే బయటపడ్డదులా. ఇప్పటికే సమాజంలో హిందుత్వం మీద తప్పుడు ప్రచారం జరగబట్టి గిసొంటి ముచ్చట్లు జరిగితే ఇంకా ఆగం కాదా చెప్పుండ్రి. అవయ్యా ఎట్లున్నావు పూజారిని సక్కదనం పాడుగాను మంచి మాటలు చెప్పి గుళ్ళుండుకుంటా దేవునికి పూజలు చేసుకుంటా గర్భగుళ్ళె నువ్వు చేసే భాగవతం కిదా. మీరు వచ్చినప్పటి నుంచి ఏమైనా మందుతో అభిషేకం చేశారు దేవుడికి ఇక్కడ దేవాలయం చరిత్రలో? మరి ఎక్కడా లేదు మాకు తెలిసి అయితే గారు. మరి గణపతికి ఎందుకు పెట్టినావు? కుమారస్వామి కూడా అడిగారా మాకైనా మాకు లేదా అని? అయ్యగారు పద్ధతి మార్చుకోమని మీకు గతంలో ఎన్నోసార్లు చెప్పారు అధికారులు. చెప్పారా లేదా? ఇన్స్పెక్టర్ గారు చెప్పారా లేదా? సిబ్బంది చెప్పారా లేదా? వెంకటేశ్వరరావు గారు, సింగ్ గారు కూడా, గుప్తా గారు కూడా చెప్పారుగా. మరి ఎందుకు మార్చుకోలేదు? సుదర్శన్ యువ గారు చెప్పారా లేదా? మరి ఎందుకు మార్చుకోలేదు? ఆగో చూసిండ్రా గీ ముచ్చట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు కాడున్న పురాతన కాకతీయుల కాలం నాటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి గుళ్ళయింది. ఆలయ ప్రధాన అర్చకుడట. ఇక మరి ఎండోమెంట్ అధికారులకు అందిన ఫిర్యాదుతోటి మందు దావుకుంటా స్వామివారికి అభిషేకాలు నిత్యం పూజలు చేసే అర్చకులు గిసొంటి పనులు చేయొచ్చునా అని చెప్పి ముచ్చట తెలిసిన పబ్లిక్ సుత బగ్గ గరమైతుండ్రు. ఇక మరి గింత ఆగం పనులు చేసినాక ఏమంటారు చెప్పుండ్రి. గతంలో మత్తుసార్ల అధికారులకు చెప్పుకొచ్చిండ్రట, అయినా సుత పద్ధతిలో మార్పు రాలేదని. ఇక భాగవతం మొత్తము ఉన్నతాధికారుల దృష్టికి బతకపోతామని హెచ్చరించిండ్రట. ఆఖరికైతే బయటపడ్డది చూడుండ్రి. ఇక డాగ్ స్క్వాడ్ ఉంటుంది కదా, ఇక్కడ బాంబులు ఉన్నాయి, ఆడ ఏమేమి ఉన్నాయి, ఏం కథ అని పోలీసు వాళ్ళవి ఆ కుక్కలకు కూడా పదవి విరమణ ఉన్నదట. మరి ఇప్పుడు రెస్ట్ తీసుకొని మరి ఇంటికాడ ఏమేం చేస్తాయో మరి నిమ్మలంగా కూర్చొని మరి తానాలు గినాలు చేయించుకొని మరి పింఛన్లు గిట్టి ఇస్తుండొచ్చు హైట్కి. మరి ఎట్టనో మరి వాళ్ళ కుక్కల సంసారం పెట్టుంది ఏం కథ. కానీ మొత్తానికైతే రెస్ట్ ఇచ్చిరట. ఇక పదవి విరమణ అయిందట. ఇది కూడా ఘనంగానే చేసిరు పోలీసు వాళ్ళు. మీ సేవలలో మేము చాలా మంచిగా పనిచేసినాం, మీరు కూడా బాగా పనిచేసిరు, ఉన్నకాడికి ఏదున్నా మంచి సేవలు ఉన్నాయని చెప్పి వాళ్ళు కొనియాడిరు, సప్పట్లు కొట్టిరు. ఇక వాళ్ళ సప్పట్లకు కానీ వాళ్ళ సన్మానాలకు కానీ కుక్కలు కూడా మురిసి ముప్పందం అయినాయి అనుకోరాదురి. అయ్యో డాగ్ స్క్వాడ్ మరి వాటికి పేర్లు ఏం పెట్టిరు మనకు తెలియదా? మనం కుక్కలు అనకపోతే ఏమంటాం? పోలీసు కుక్కలు అనుకోరాదురి మొత్తం మీద. ఇక ఈ వాళ్ళకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాయట. నిమ్మలంగా ఉండురు. ఇన్నొద్దులు అంటే వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఉరికి ఉరికి కాలరెక్కలన్నీ అరిగిపోయి ఉంటాయి. నిమ్మలంగా వాళ్ళు పెట్టింది ఇంత తిని హాయిగా నిద్ర తీసుకొని రెస్ట్ తీసుకోరు. ఇక బగ్గకాలం చదువు చెప్పిన సార్లు మేడంలు ఇంకా కొన్ని వృత్తులలో ఉన్నోళ్ళు గవర్నమెంట్ నౌకర్లు ఉన్నోళ్ళు ఇక పదవి విరమణ తీసుకునుడు అందరికి ఎరికేనాయి. వాళ్ళకో వయసు ఉంటది, గప్పటిదాకా నౌకరి చేసి ఆటెనక సిక్కి ఇక రెస్ట్ తీసుకుంటారన్నట్టు. ఇక గట్లనే ఇక్కడ చూడుండ్రులా ఇక పదవి విరమణ పొందినై 2 డాగ్ స్క్వాడ్లు. అవుల్లా నువ్వదిగానే కరీంనగర్ కాడున్న పోలీస్ కమిషనరేట్ల దశాబ్ద కాలంగా మీద సేవల అందించిన పోలీసు జాగిలాలు డానీ టైగరు ఉద్యోగ పదవి విరమణ చేసినాయి. ఇక కరీంనగర్ సిపి ఘోష్ ఆలం ఆధ్వర్యంలో ఇక 2 జాగిలాల పోలీసు హెడ్ క్వార్టర్ల ఘనంగా వీడ్కోలు పలికిండ్రు. డానీ 10 సంవత్సరాలట, టైగరు 11 సంవత్సరాలట. ఇక డాగ్ స్క్వాడ్ విభాగంలా పని చేసి ఇక మొత్తానికైతే మస్తు కేసుల ముచ్చట్ల మంచి ప్రతిభ బయట పెట్టినయటనుల్లా. పోలీసోళ్ళు వీటి గురించి మాట్లాడుకుంటా ఓ తీరుగా సన్మానించిండ్రు. ఇక చూద్దాం పాన్రి కావాలంటే. ఆగో చూసిండ్రానులా మనుషులకే కాదు ఇగో చూడుండ్రి గిట్లా ఇవి కూడా పదవి విరమణ పొందుతాయని చూపించిండ్రు. ముఖ్యంగా దొంగతనాలు ఓళ్ళన్న మర్డర్ కేసులు ఉంటాయి కదా, ఇక గీ ముచ్చట్లల్లా ట్రాకర్ డాగులు లెక్క బగ్గ పాత్ర పోషించి పోలీసులకు అల్కగా వేసినాయట పనులు. ఇక అవన్నీ గుర్తుకు వేసుకున్నారులా. 2014 టైగరు 15 డానీ ఇక పోలీస్ శాఖలో చేరినాయట. ఇక మొత్తానికైతే వయసు మీద వడుతోటి ఇక పనిచేయలేకుండుతోటి ఉద్యోగ విరమణ పొందుతున్నాయని చెప్పి మొత్తానికైతే గీలు చెప్పుకత్తాన్రులా. గింత పాపం ఉంటే అదే నీ లిక్కున వారేంద్రు కనీసం తాగుబోతును అదే ట్యాక్సీ పేరుని గౌరవించుకునే ఇజ్జత్ తెలియదా మీకు? పద్ధతి తెలియదా? నాకు అర్థం కాదు. తాగినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తాగిన వాళ్ళు
ఆ యొక్క జరంతా గొడవ పెట్టుకుంటారు మరి పైసలు గలపెట్టలేసి తాగిండు ఊకనే పుణ్యాన్ని కూకుంటాడా గొడవ పెట్టుకుంటే 2 దెబ్బలు వేసినామేమో వేస్తేసినావు నీకంటే దమాకు పని చేస్తలేదు వాడు తాగున్నాడు తాగనోని నువ్వు అంటే నీకు పని చేయదు కాబట్టి కొట్టినావు మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి కొడతారే నాకు అర్థం కాదు. ఎవడన్నా తాగినోడు వైన్ షాప్లో గొడవ పెడితే ఆయనను పద్ధతిగా ఒక బండిలో తీసుకుపోయి మంచిగా మర్యాదగా అయ్యా బాబు గారు మీరు ఇట్లా లొల్లి పెట్టొద్దు అని పోలీస్ స్టేషన్ వేయాలి. కానీ ఇడిసర మరసర పొట్టు కొట్టి ఈ పంత వాళ్ళ కొట్టి విమానం మొత్తం మోగిస్తే పాపం వాడు తాగింది ఎటుపోవాళ్ళ ఆ దెబ్బలకే దిగిపోయి ఇక ఆనించ లబో దిబ్బో అంటే ఇది మంట అది మంట ఆ తాగిందన్న లేదా పేయి మీద ఎట తట్టుకోవాలి ఆయన నీ లొల్లికున్న వారేదును. కాబట్టి ట్యాక్సీ పేయర్లు మీరు గౌరవంగా ఉండురి. ఎందుకని అంటే ప్రభుత్వాన్ని సాధింది మీరే, మీ చేతుల మీదకెళ్ళే గలపెట్ట నింతది. కానీ మీరు ఈ పంత వలగొట్టి గల్లలని చింపించుకున్న కాడికి దేవద్దు. తాగిరేమంటే ఇడుపుకు వండూరి ఈ పంత వలగొట్టించుకుంటే ఏమొచ్చారా ఈ కారం తప్పిన ముచ్చట. కాకపోతే ఇక పోలీసు వాళ్ళు నుంచి పట్టుకపోయినట్టే వాళ్ళు పెడి 4 పెట్టిరట. ఏముంది పచ్చిపులుసు అంతా ఆనే గారింది అనుకోరు అది గట్టి ఉంటుంది కథ. అబ్బో పిడుగుదులతోటి పాపం బగ్గనే కొట్టిండ్రు కదా. ఇగో గీ వరంగల్ కాడ చూడుండ్రి ఎట్లున్నదో కథ. మందు దాగిన మత్తులున్న మనిషిని మందలిత్తాం, అవసరమైతే చుట్టుపక్కలున్నోళ్ళు దాడి అయితే పోలీసులు అందరు అడ్డుకొని వచ్చి ఆయన మీద కేసు పెట్టి శిక్షించాలి. గంతేగాని గీ హన్మకొండ షాయంపేట సుబేదారు పోలీస్ స్టేషన్ కాడ అయింది గీ ముచ్చట. పోలీసులతోటి కలిసి స్థానికులు కూడా బగ్గ చిత్కవాదిండ్రులా. మందు దాగిన మత్తుల ఇగో ఆయన దుఃఖం కాడ ఈ లొల్లి చేసిండట గీనే. ఇక ఇంకేమున్నది ఆగో నా వైన్సుల్నే జవడం పెడతావని చెప్పి వైన్స్ దుగ్నం యజమాని కోపంతో ఇర్రవేగి తుక్కు కొట్టిండు. అంతతోటి ఆగకుండా ఇక పోలీసోళ్ళని సుత పిలిచిండ్రులా. ఇక పోలీసోళ్ళు ఇటు యజమాని అందరు కలిసి పిడిగుద్దులతోటి మొత్తం మస్తుగా కొట్టిండ్రు చూడుండ్రి. చుట్టుపక్కల ఓ 100 మంది మీదనే ఉన్నారు, ఓ అంతకెక్కనే ఉన్నారు. అందరు చూడంగా పోలీసులు లాఠీలతోటి హీరోయిజం చూపించుకుంటా మొత్తానికైతే గిట్ల చేసిండ్రులా. పోస్ట్ని పాడుగాను అంతగానం ఏం లొల్లి చేసిండో ఎవరినేమన్నాడో ఏమైందో ఎరకలేదు గాని లొల్లైతే బాగా ఇది దెబ్బలు బాగా పడ్డాడు. ఇక మరి అంతగానం తప్పు చేస్తే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి 4 మాటలతోటి మందలిచ్చి ఇనకుంటే ఓ దెబ్బేసి అటెనకషికి పోలీస్ టౌన్ కు తోలి ఆడ కేసు పెట్టేది ఉండే. రోడ్డు మీద గింతగానం కొట్టుడు ఏందని పబ్లిక్ బగ్గ కోపానికి వస్తాండ్రు. స్టేషన్ కు తీసుకుపోండ్రి ఎందుకు అట్లా కొడుతుండ్రని అడిగిన వాళ్ళ మీదకి కూడా వైన్ షాప్ యజమాని పోలీసులు ఇక లాఠీలతోటి జులుం ప్రదర్శించిండ్రట. ఇకేమున్నది మరి దునియా మీద పాపాలు ఎక్కువైతున్నాయి అంటే ఇదే కావచ్చు. ఎట్టు తగ్గేటోళ్ళు అటు తగ్గుతారు అన్నట్టు. ఈ భూకంపాలో కరోనాలో మన సునామీలు వస్తాయి కదా అగో అట్లా అన్నట్టు. ఈ ప్రపంచ దేశాలు మొత్తం ఒకటేసారి వణికిస్తట్టు భూకంపాలు ఎట్లొచ్చినాయి అంటే నాయన మామూలు కాదు. 7 కాడికి షేక్ అయిపోయింది అనుకో రాదురు భూమి షేక్ అయితే మనిషి ఏమని ఉంటాడా. ఇక ఎక్కడికక్కడ ఏ దేశం పడితే ఆ దేశం ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు ఎన్ని నొప్పులు పడుతున్నారు అంటే మామూలు ముచ్చట కాదులా. భూమి కదిలింది అంటే ఎట్లుంటుంది. సముద్రాలు ఉన్న కాడ సముద్ర ప్రమాదాలు ఉంటాయి, లేని కాడ పర్వతాలు ఉంటాయి, కాని కాడ ఇగో ఇట్లాంటి భూకంపాలు ఉంటాయి, లేకపోతే గాలి దిమారాలు వానలో వరదలు వచ్చి పోయేటివి ఉంటాయి. ఏదున్నా మనిషి ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి మనిషిని కాపాడుతుంది. కాదు కూడదు ప్లాస్టిక్ పెంచుతాం అడగోలే తాగుతాం సముద్రంలో ప్లాస్టిక్లు వేస్తాం ఇవి చేస్తాం అవి చేస్తాం భూమి నాగం చేస్తాం తొవ్వి అదేంది మిల్లులు పెడతాము కంకరలు లేపుతాము బాంబులు పెడతామంటే మళ్ళీ తిరిగి భూమిలోకే తీసుకుంటుంది అన్నట్టు. అగో గదే కథ అవుతుంది. 7 దేశంలో ఎట్టెట్టున్నదో చూద్దాం రా. ఓష్ని పాడుగాను దాదాపు 14 ఏండ్ల తర్వాత ప్రపంచంలోనే పెద్ద ఎత్తున వచ్చిన భూకంపముర్రా. రష్యా తోటి 30 దేశాలను పరుగులు పెట్టించింది పోన్రి. ప్రకృతి కోపానికి రష్యా మొత్తం అతలాకుతలమైందనే చెప్పాలి. ఓ దిక్కు భూకంపము ఇంకో దిక్కు సునామీ. ఇక రష్యా తీరము వణికిపోతాంది. రష్యాతోని 30 దేశాలు రాకాసి అలల బారిన పడ్డాయి. పొద్దుగాల 6 గంటల 57 నిమిషాలకు రష్యాను భారీ భూకంపం అనికించిందిలా. ఇంకా ఇది ఇట్లుంటే ఒక్క త్యాప జనం కాళ్ళ కింద భూమి కదిలిపోయిందనే చెప్పాలా. ఇక ఇంకేమున్నది, ఇండ్ల నుంచి వెళ్ళి జనాలు ఒర్రుకుంటా పరుగులు తీసిండ్రు. చూడంగానే పెద్ద ఇండ్లు భవనాలు పేక మేడ లెక్క కింద కూలికపోయినాయి. ఊర్రా రష్యా నగరానికి 119 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. ఇక పెద్ద ఎత్తున అచ్చుడుతోటి మొత్తం ఆగమాగం అయిపోయింది చూడుండ్రి. ఏడికాడ కరెంటు సుత ఆగిపోయిందట పాపం. అయ్యో సూషిన్రానుల్లా గింత పెద్ద ఎత్తున వచ్చిన భూకంపంతో చుట్టుపక్కల దేశాల మీద సునామీ అలలు ఇరుసుకబడ్డాయి. రష్యాలున్న కురిల్ దీవులు, జపాన్లున్న ఉత్తర ద్వీపమైన హక్వైడో తీర ప్రాంతాలను సునామీ దాకిందుర్రా. ఇక చెప్పుకుంటే ఓ కథ నావో లెక్కన 2011లో వచ్చిన పెద్ద భూకంపం జపాన్ తీరాన్ని కాకావికలం చేసింది. ఇక గివన్నటి వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.